హాయ్ అందరికీ. ఇప్పుడు మనం ఉడికిన తొక్కు ఎలా పెట్టుకోవాలో చూద్దాం. మామిడికాయలను పొట్టు తీసి దాన్ని పీసెస్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత ఒక మిక్సీలో వెల్లుల్లి వేసుకొని మిక్సీ చేసుకోవాలి. అది పక్కన పెట్టుకున్నాక ఒక గిన్నెలో కొంచెం ఆయిల్ ఎక్కువ తీసుకోవాలి. ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసి అవి కొంచెం చిటపట అనే వరకు ఆగాలి. అయిన తర్వాత దానిలో మామిడికాయల పీసెస్ వేసేసేయాలి. వేసి ఇవి కొంచెం ఉడికే వరకు అలానే ఉంచాలి. పొయ్యి చిన్నగా పెట్టి అలానే పెట్టాలి. కొంచెం మెత్తగా ఉడకాలి. ఉడికిన తర్వాత దీంట్లో వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపేసుకోవాలి. పొయ్యి బంద్ చేసేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది మంచిగా కలపాలి. మొత్తం కలిసిన తర్వాత పక్కన పెట్టి చల్లగా అయిన తర్వాత 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. కారం ఉప్పు మన మామిడికాయ పులుపుని బట్టి వేసుకోవాలి. దాని తర్వాత జీలకర్ర మెంతుల పొడి కొంచెం పసుపు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇది కారం ఉప్పు మాత్రం మన మామిడికాయల పులుపు బట్టే వేసుకోవాలి. 3 days అలానే పక్కన పెట్టి 3 days అయ్యాక మళ్ళీ మంచిగా కలిపేసుకొని తింటే సరిపోతుంది. అంతే. సమ్మర్ స్పెషల్ ఉడికిన తొక్కు చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి.